So very important topic regarding G20. First of all, we need to know some base origin regarding it. Some base origin regarding it. First, its effect goes to Asian tiger crisis. Don't think that tiger going in, right? This is an economy concept. It is also called as an Asian financial crisis. Asian tiger crisis antaru, Asian financial crisis antaru. At the juncture, at the point of 1997, the countries which belongs to the South Asia, for example, like South Korea, Thailand, and next Malaysia, and etc. Some countries belongs to this region. They have a huge export potential at that time. They have a what? Huge export potential. What is the reason for this crisis is what they have done mainly is they have pegged అంటే తెలుసా? అది కాదు, not that. They have pegged their currency with US dollar as a fixed. అంటే వాళ్ళ కరెన్సీ దేంతో చూడమని చెప్పారు? డాలర్తో పెగ్ చేశారు. నాట్ దట్ పెగ్ వాట్ యూ జనరల్లీ థింక్, రైట్? సో చేయటం వల్ల ఏమైందంటే దిస్ ఇస్ ద ఫస్ట్ మెయిన్ రీజన్. దే హ్యావ్ డన్ వాట్? ఫిక్స్డ్. ఇట్ ఈస్ నాట్ ఫ్లోటింగ్. ఫ్లోటింగ్ అంటే తెలుసా? తేలుతా ఉంటుందా? Floating means it can be varied. It depends on the circumstances, right? At this time, during the 1997, US dollar got strengthened. US dollar got what? Strengthened. It has దాని వాల్యూ పెరిగింది. దాని వాల్యూ పెరగటం వల్ల ఈ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో దీనికి పెగ్ చేశారు. వేటికి? యుఎస్ డాలర్ కి పెగ్ చేశారు అనమాట. పెగ్ చేయడం వల్ల ఏమైందంటే ఇది స్ట్రెంగ్త్ అవటం వల్ల ఈ కరెన్సీ ఏమైంది? ఫాల్. దిస్ కరెన్సీ బికమ్ fell down. This is the one great reason. After this falling down, what happened? Any idea? Obviously ఏమవుతుంది? మీ కరెన్సీ పడిపోతున్నప్పుడు ఏమవుతుంది? Generally there will be rise in inflation and their currency value will be reduced. At this time, do you know Thailand? ఇందాక చెప్పుకున్నా స్టార్టింగ్ లో మనం. They have Thailand currency పేరు Thai baht. They have devalued their currency. So ఈ devaluation చేయటం వల్ల other ఏవైతే states which belongs to here like South Korea, వీళ్ళు కూడా they have what? Devalued it. ఆ devalued కాస్త ఏమైందంటే ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ లో ఏం జరిగింది? These countries are not safe for what? Investment. సో అప్పటిదాకా ఏంటి? దే ఆర్ హ్యూజ్ ఇన్ వాట్? ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. దే హ్యావ్ వాట్? గుడ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. సో ఒకసారి డాలర్ పెరిగినప్పుడు వీళ్ళ కంట్రీస్ పడిపోయినప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోయినాయి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బయటికి వెళ్ళిపోయినాయి. సో ఓవరాల్ గా వీళ్ళ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయింది. దీని టైంలో ఏమైందంటే అగైన్ వాల్యూ పడిపోతుందా? బ్యాంక్స్ ఏం చేశాయంటే వితౌట్ ఎనీ మోస్ట్ కొలెటరల్స్ అంటే వితౌట్ ఎనీ బ్యాకింగ్, తాకట్టు ఏం పెట్టకుండా చాలా బ్యాంక్స్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళకి ఇచ్చేసాయి అనమాట. ఇంకా ఏమైంది? ఇంకా డ్యామేజ్ అయిపోయింది ఎకానమీస్. సో దీని ద్వారా లేటర్ ఏమైందంటే IMF గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ సెటిల్ సమ్ థింగ్స్. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ ఇన్ ద రివైవింగ్ స్టేజ్. దిస్ ఇస్ ద ఒరిజినాలిటీ. ఈ టైంలో ఏమైందంటే డ్యూ టు దిస్ ఫినాన్షియల్ మిస్ మ్యాచ్ వల్ల, డ్యూ టు దిస్ పెగింగ్ ఆఫ్ కరెన్సీ విత్ దిస్ ఫిక్స్డ్ and next banks, next investments, next exports, ఇలా multiple factors వల్ల there is what? Asian financial crisis. ఆ టైంలో what the global have అంటే కొన్ని countries what they have thought is we need some financial regulations ఉండాలి, కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, we need to balance it అని చెప్పి they have started one చిన్న ఫోరం ఒకటి స్టార్ట్ చేశారు, రైట్? అదే దాని ఆరిజిన్ ఆఫ్ వాట్? దిస్ G20, రైట్? దిస్ ద ఫస్ట్ ఆరిజిన్. And there is a second origin. ఇది ఒక బ్రీఫ్ ఆరిజిన్, స్టార్ట్ అవడానికి ఓకే.
జనరల్ గా డిస్కషన్ చేయాలి, ఎకానమీ ఇలా ఉండాలి ఇలా ఉండాలి చెప్పుకోవడానికి. అండ్ ద సెకండ్ ఆరిజిన్ ఇస్ వాట్? గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008. ఎనీ ఐడియా అబౌట్ దిస్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008? Any base idea regarding it? What it is, what it was? Regarding what? Stock market, it's later stages. Nothing much. At this time, what was happened is there is a mortgage of home loans. ఏమైంది? హోమ్ లోన్స్ బెటర్ గా అవుతాయని చెప్పి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల దేర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ వాట్ హోమ్ లోన్స్ తీసుకోవడం స్టార్ట్ అయినాయి అనమాట. తీసుకోవడం స్టార్ట్ అయినప్పుడు లేటర్ పార్ట్స్ లోకి వచ్చేసరికి ఎకానమీ అంత మంచిగా నడవట్లేదు, యుఎస్ ఎకానమీ. ఆ టైంలో ఏమైందంటే హోమ్ లోన్స్ కట్టని వాళ్ళు దే హ్యావ్ డన్ వాట్? హ్యాండ్స్ అప్, కట్టలేకపోయారనమాట. అట్ దట్ టైం వాట్ దే హ్యావ్ డన్? దే డన్ వాట్? మోర్టగేజ్. మోర్టగేజ్ అంటే తెలుసా? ఇంటిని తాకట్టు పెట్టడం. అలాగా లాట్ మెనీ హౌసెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దే హ్యావ్ డన్ మోర్టగేజ్ దేర్ ప్రాపర్టీస్. టు హూమ్? టు బ్యాంక్స్. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఏమైందంటే ఈ మార్టిగేజ్ చేసిన ఈ హోమ్ లోన్స్ అన్ని కలిపి దే హ్యావ్ వాట్? సమ్ ఇన్స్టిట్యూషన్స్ హూ హ్యావ్ టేకెన్ దట్ దీస్ లోన్స్, దే హ్యావ్ పూల్డ్ ఇట్. పూల్డ్ అంటే తెలుసా? అన్నిటినీ కలిపారనమాట. అన్నిటిని కలిపి ఒక దగ్గర పెట్టారు. పెట్టి దే హ్యావ్ ఫ్లోటెడ్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ అంటే తెలుసా? విచ్ మార్కెట్? ఫినాన్షియల్ మార్కెట్ లో పెట్టారు. పెట్టడం వల్ల ఏమైందంటే హూ ఆర్ ఇన్వెస్టర్స్? మోస్ట్లీ ఇన్వెస్టర్స్ అంటే తెలుసుగా? హూ ఇన్వెస్ట్ మనీ, రైట్? వాట్ దే వాంట్? ఈ మార్కెట్ ని ఫ్రీ చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే లోన్స్ ఉండిపోయినాయి కదా, లోన్స్ లేకపోవడం వల్ల ఎకానమీ సరిగ్గా నడవట్లేదు. ఎకానమీలోకి మనీ బయటకు వెళ్ళాలి. మనీ బయటకు వెళ్ళాలంటే ఇన్వెస్టర్స్ ఏం చేశారు? గవర్నమెంట్ ఏం చేసింది? పూల్ చేసి ఒక స్టాక్స్ లాగా చేసి ఉంచింది అనమాట. దే బాట్ దిస్. వీళ్ళు బై చేయటం వల్ల మనీ ఎంటర్ ఇంటూ ద మార్కెట్. సో ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? మోర్టగేజ్. అంటే ఎవరు కట్టలేరు కదా, ఇంకా కట్టలేక ఇచ్చేశారు, రైట్? సో ఇవన్నీ పూల్ అయ్యి ఏమైందంటే ఒక పాయింట్ వచ్చేసాక ఏమైందంటే ఈ స్టాక్స్ ఎవరైనా జనరల్ గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ప్రాఫిట్ ఓరియంటెడ్ చూస్తారు కదా, బికాజ్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్. బట్ జనరల్ గా వీళ్ళేంటి షార్ట్ టర్మ్ లో మనకి ఇవే డబ్బులు వచ్చేస్తాయి అనుకొని ఫీల్ అయ్యారు. ఇవన్నీ తాకట్టు తీసుకున్నాము, వీళ్ళు మళ్ళీ అమ్ముకోగానే మనకి ఇచ్చేస్తారు, ఇదే కదా, అంతే కదా జనరల్ మార్కెట్ నడిచేది, ఇస్తారు అని అనుకున్నారు. బట్ ఇట్ ఫెయిల్డ్. సో దానివల్ల ఈ స్టాక్ తీసుకున్న ఒక ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళే లేమన్ బ్రదర్స్ అండ్ ఏఐజీ అని ఒక బ్యాంక్ ఉంటుంది. సో ఇదంతా కొలాప్స్ అయింది. ఈ కొలాప్స్ అవటం వల్ల సేమ్ కంటేజియన్ ఎఫెక్ట్ వెంట్ ఇన్ టు ద హోల్ వరల్డ్. ఈ టైంలో ఏంటి 2008 కాబట్టి నెక్స్ట్ ఈ టైంలో మళ్ళీ డెసిషన్ తీసుకున్నారు, ఇలా కాదు ఇలా జరుగుతుంది. సో ఇక్కడ ఇష్యూస్ విత్ మల్టిపుల్ థింగ్స్. ఇలా కాదు, మనం అంతా కూర్చొని వీ నీడ్ టు ఫ్రేమ్ సంథింగ్. ఒక గ్లోబల్ గైడ్ లైన్స్ ఉండాలి, మనం కూర్చొని ప్రతిసారి మాట్లాడుకోవాలి, ఇలాంటి తప్పులు జరగకూడదు. 2 times it has happened. One is during the time of 1997 Asian financial crisis. This is a very great thing, 2008 financial crisis. So దీనిలో ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే why India has not much affected for this Asian financial crisis? What is the reason? Any idea? India not got affected much. Lot of countries got affected. Main reason ఏంటంటే our markets is not that much integrated with the external markets. We are not that much globalized, because if you see our GDP picture, it is based on our own consumption. It is based on our what? Own consumption. For example, if you see the 1997 financial crisis, they only dependent on the exports. Their GDP mostly on what? Exports. Same case applies to the China. Their GDP mostly dependent on what? Exports. That is the reason why they have felt during the time of COVID. Now again they are rising, but it is okay. But they are externally connected, right? But India is not that much connected. Our consumption is on ourselves only. Mana GDP దాని వల్ల. So that is the reason why India got not that much affected. So ఈ time లో Raghuram Rajan has also predicted that this may happen. India, you need to be careful. So these are ఇదంతా మళ్ళీ separate chapter.
But remember, these two are the base origins of what? G20. Very important. So establishment in when? 1999. Origin to what? Financial crisis in 1997 of Asian Tigers. Worked first as a what? Very, very important. Forum. It is not a body, it is not an organization, it is not something, it is actually what? Forum. General discussions. Everywhere. This is important. Central bank governors and financial ministers on what? Financial stability. Next one, after 2008, global financial crisis was upgraded to level of heads of state. ఈ heads of state నే షెర్పా అంటారు. ఏమంటారు? షెర్పా అంటారు. రైట్. నెక్స్ట్, ఇన్ 2009 it was declared as what? Premier Forum for International Economic Cooperation. సో ఇక్కడ నుంచి మెయిన్ గా స్టార్ట్ అవుతుంది G20. బట్ మెయిన్ ఆరిజిన్ ఎప్పుడు? 1999. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, summit is an intergovernmental, again what? It is a forum. It does not have any body, it does not have any secretariat, it does not have any office. It's just what? Forum. Next one is what? It covers concerns with important trade, climate change, sustainable development, health, agriculture, energy, environment, anti-corruption, etc. So earlier దేని మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళది? ఫైనాన్స్ మీద ఉండేది. Now it has opened its wings. వేరే డైమెన్షన్స్ లో కూడా now it has, that is the reason why if you have seen the last year G20 where it was held in India, right? What is the main theme of the G20 India? Vasudhaiva Kutumbam. It is what? One family. Correct. One family. It is what? Vasudhaiva Kutumbam. The next Vasudhaiva Kutumbam, right? So anybody have an idea that from which Upanishad it has taken? Upanishad. My word is what? Which Upanishad? ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ హై రేటెడ్. రైట్. 2023 అయిపోయింది అని అనుకోని ఆపేయచ్చు మనం. బట్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఛాన్సెస్. ఇప్పటికి 4 క్వశ్చన్స్ అడిగాడు. 4 years వరుసగానో 4 years ఆల్టర్నేట్ గా దెర్ ఇస్ ఎ క్వశ్చన్ G20. ఇట్ హ్యాస్ that much significance. రైట్. The current G20 president is an friend whom? Brazil. This is important, very very important. Troika. Troika అంటే తెలుసా? ప్రీవియస్, ప్రెజెంట్, ఫ్యూచర్. ప్రీవియస్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఈ గవర్నమెంట్స్ అన్ని కలుపుకొని ట్రయోకాని ఆర్గనైజ్ చేస్తాయి. అంటే ఏం లేదంటే ముందు వాళ్ళు ఎవరు? సో ఫర్ దిస్ 2024 హూ ఇస్ ద ప్రీవియస్ వన్? ఇండియా. హూ ఇస్ ద ప్రెజెంట్ వన్? బ్రెజిల్. హూ ఇస్ ద ఫ్యూచర్ వన్? సౌత్ ఆఫ్రికా. గాట్ ఇట్? సో అడిగితే ఇయర్ ట్రోయోకా ఎవరు? సో ఇలాంటి క్వశ్చన్ 100% ఫర్ స్టేట్ ఎగ్జామ్స్. స్టేట్ ఎగ్జామ్స్ 100% ఫిక్స్డ్ క్వశ్చన్ ఇది. ఫైన్. But the G20 does not have what? Permanent secretariat. The countries are very very important. Not legally bound to implement the decisions. G20 consists of 2 parallel tracks, very very important. First one is called finance track. Next one is called Sherpa track. Finance track lo evaru untaru? Who belongs to this? Finance track lo evaru untaru? Central bank governors and finance ministers. When comes to the Sherpa track, head of states. For example, if you see the starting image of our thing, image of this article, who are there? ఇంకొక అతను ఉన్నారా? ఇంకొక అతను అంటే హెడ్ ఆఫ్ ద స్టేటే కదా వాళ్ళు, రైట్? సో వాళ్ళ ట్రాక్ పేరు ఏంటి? షెర్పా ట్రాక్. షెర్పా ట్రాక్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోరమ్స్, ఆర్గనైజేషన్స్ అనే క్వశ్చన్ ఫామ్ అవ్వచ్చు. సో ఇట్ బిలాంగ్స్ టు వాట్? G20 UNCనా ఏంటి? G20. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అకౌంట్స్ ఫర్ దిస్ ఇది చిన్న ఫ్యాక్ట్, చిన్న ఈజీ థింగ్ చెప్తాను బట్ ఒకసారి చదవండి. ఏంటిది? అకౌంట్స్ ఫర్ 85% ఆఫ్ వరల్డ్ GDP, trade 2/3 of population. సో ఫస్ట్ ఏముంది? ఫస్ట్ GDP. నెక్స్ట్ పొల్యూషన్ కాదు, పాపులేషన్. బట్ ఇది సీక్వెన్స్ గా 10 తగ్గించుకోండి, అదే గుర్తుండిపోయింది.
రైట్. జీడిపి 85%, 75, 2/3 అంటే 66.66 కదా, రైట్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలాగా బై హార్ట్ చేసినట్టు ఉంటుంది. ట్రై టు రిమెంబర్. ఫస్ట్ వన్ ఏంటి? జీడిపి, నెక్స్ట్ ట్రేడ్, నెక్స్ట్ వన్ పాపులేషన్. జీడిపి ఎంత? 85%, నెక్స్ట్ పాపులేషన్ 66.6, 2/3. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ 75%, రైట్. ఇలాగా ఇంక్రీస్డ్. సో ఇలాంటివి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే వెన్ యూ ఆర్ రైటింగ్ మెయిన్స్ ఆన్సర్స్, దీస్ ఫ్యాక్ట్స్ షుడ్ బి డంప్డ్ ఇన్ ఇంట్రొడక్షన్ ఎట్ ఎనీ కాస్ట్. ఇన్ 2023, very very important, when who has admitted African Union first time. మన G20 ఎక్కడ జరిగింది? మన దానిలో ఫస్ట్ 2023 మన దగ్గరే కదా, ఇండియా. వేర్? భారత్ మండపం. we have constructed one site called Bharat Mandapam. So at this time African Union became, ఫస్ట్ టైం ఆఫ్రికన్ యూనియన్ పర్ఫార్మ్ చేసింది ఎప్పుడు? 2024లో ఇక్కడ వచ్చాడు. జస్ట్ దే హ్యావ్ కన్ఫర్మ్డ్ దట్ ఆఫ్రికన్ యూనియన్ బికమ్ ద G20 మెంబర్. ఫస్ట్ సెషన్ ఎప్పుడు వాళ్ళు మెంబర్ అయ్యారు? 2024. దిస్ అ డిఫరెన్స్, దే విల్ ప్లే విత్ యూ, రైట్. నెక్స్ట్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. దిస్ ఇయర్స్ కీ అవుట్కమ్స్ ఆఫ్ 2024, 100% మెయిన్స్ ఈ క్వశ్చన్ మీద వచ్చే ఛాన్స్ ఉంటుంది. G20 ఇప్పటికి 2 times అడిగారు మెయిన్స్ లో, రైట్. క్రియేషన్ ఆఫ్ వాట్? G20 సోషల్ సమ్మిట్, రోడ్ మ్యాప్ ఫర్. ఎందుకు చెప్తున్నా అంటే 1, 2, 3, 4, 5 అట్లీస్ట్ ఈ 5 గుర్తుపెట్టుకుంటే దీనిలో ఏమొచ్చాయి, ఇండియాలో ఏమొచ్చాయి మీకు క్లారిటీ వస్తుంది. ఇండియాలో దెర్ ఆర్ లాట్ మెనీ కేమ్. G20, P20, I20, D20 ఇలాంటి మల్టిపుల్ 20s జరిగాయి in the last year. If you see the last year news also, anybody belongs to the Vizag? E20 ఎంటర్‌ప్రెన్యూర్ 20 సమ్మిట్ జరిగింది అక్కడ. G20 సమ్మిట్ జరిగింది ఐడియా ఉందా వైజాగ్ లో? దానిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ పార్ట్ అది. అలా మల్టిపుల్ ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి అనమాట. అలా చాలా దగ్గర చాలా జరిగాయి అనమాట. P20, W20, ఉమెన్ 20 ఇలాంటి చాలా ఉంటాయి. సో అలాంటివన్నీ ఇండియాలో జరిగాయి. బట్ ఈ 5 మటుకు గుర్తుపెట్టుకోండి. వేర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్? బ్రాజిల్. ఫస్ట్ వన్ ఇస్ వాట్? సోషల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇండియాలోనూ బ్రాజిల్లోనూ. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ వన్, రోడ్ మ్యాప్ ఫర్ ఎన్హాన్సింగ్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఫోకస్ ఆన్ ఆఫ్రికా అండ్ ఎక్స్టర్నల్ డెప్ట్. ఇఫ్ యూ సీ దిస్ పాయింట్, లాస్ట్ వీక్ యుఎన్ సిబిడి జరిగిందా మనకి, దానిలో కూడా ఆఫ్రికా మీద ఫోకస్ చేసిందా? మళ్ళీ చదవలేదు అనుకోండి, మరి రివైజ్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఇండిజినియస్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలన్నమాట సిబిడిలో, రైట్. అది కూడా ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ ఆఫ్రికా. సో నౌ దెర్ ఇస్ ఎ ట్రెండ్ ఆఫ్ వాట్? ఆఫ్రికా. అండ్ అనదర్ సిగ్నిఫికెన్స్ ఫర్ దిస్ ఆఫ్రికా ఎందుకు అంటే, ఆఫ్రికన్ యూనియన్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ G20, రైట్. ఉమెన్స్ ఎంపవర్మెంట్ వర్కింగ్, ఇది కూడా జరిగింది ఇండియాలో, ఇది కూడా జరిగింది. నెక్స్ట్ వన్, ఇంక్లూజన్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంక్లూజన్ ఆఫ్ వాట్? SDG 18. ఇప్పుడు దాకా మన ఎన్ని ఉన్నాయి? 17. వాట్ ఈస్ దిస్ 18? చదవండి. A newly introduced sustainable development goal. What is that? Focusing on ethnic racial equality. Inequality కాదు, ethnic racial equality. What is the first SDG? Second? Third? Fourth? Quality education. Fifth? So 100% క్వశ్చన్ ఇన్ ద స్టేట్ ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చే స్టేట్ ఎగ్జామ్ అంటే ఎస్పెషల్లీ గ్రూప్ 2 ABPS లో రావచ్చు 100% SDG క్వశ్చన్ మీద. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ అలయన్స్ అగైనెస్ట్ హంగర్ అండ్ పవర్టీ. అంటే ఇట్ ఇంక్లూడ్స్ విచ్ SDGs? 1 and 2, రైట్. సో క్వశ్చన్ ఎలా ఫిల్ చేయొచ్చు అంటే, గ్లోబల్ అలయన్స్ అగైనెస్ట్ హంగర్ అండ్ పవర్టీ ఈజ్ ఇన్ లైన్ విత్ SDG 1 and 2. ఇస్ ఇట్ రైట్? అర్థమైందా? ఈజ్ ఇన్ లైన్ విత్ SDG 1 and 2 అంతే కదా. హంగర్ అండ్ పవర్టీనే కదా. అగైనెస్ట్ అంటే అంటే ఈ హంగర్ ని దాన్ని ఏమంటారు? ఉండకూడదు అని. పవర్టీ ఉండకూడదు అని. నో హంగర్, జీరో పవర్టీ. ఫైన్. సో హౌ మెనీ కంట్రీస్? 82 countries, 26 international or 9 financial institutions, 31. ఇదంతా అవసరం లేదు, బట్ రిమెంబర్ సమ్ కంట్రీస్ ఆర్ దేర్. According to the data from the FAO,
733 million people are under nourished in 20. ఇది కూడా అంత అవసరం లేదు. These are important. Key features: country driven and evidence based programs, collaboration among governments, NGOs and financial interests, policy tools and instruments, alliance portal. There is a portal called what? Some portal belongs to it. And next, very very important of this is 6 Sprints 2030 recently seen in news. అయిపోయింది. ఏంటది? Belongs to what? First one G20. Second one is what? Poverty and hunger. 6 Sprints 2030 recently seen in news. ఇదే ప్రీ క్వశ్చన్ అనుకోండి. దేనికి? G20. ఒకవేళ ఆప్షన్ G20 ఉంటే కరెక్ట్. బ్రెజిల్ G20 సమిట్ ఉంటే కరెక్ట్. పావర్టీ అండ్ హంగర్ ఉంటే కరెక్ట్. రైట్? ఎవిడెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అంటే యూ నీడ్ టు డూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ ఇచ్చి 20 ఒక గ్రూప్ ఆఫ్ స్కూల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టేక్ సమ్ స్కూల్లో ఇంత పర్సంటేజ్ అంటే కొన్ని ఏరియాస్ మ్యాప్ చేసుకుంటారు వాళ్ళు. ఈ ఏరియాస్ లో మాల్ నరిష్మెంట్ ఎక్కువ ఉంది, అండర్ నరిష్మెంట్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఫోకస్ చేస్తారు ఈ స్కూల్ని. అలా మల్టిపుల్ స్కూల్ని తీసుకుంటారు, ఫోకస్ చేసుకొని వాటి టార్గెట్స్ ఫిక్స్ చేస్తారు అనమాట. టార్గెట్స్ ఫిక్స్ చేయగానే అవి రీచ్ అయినాయా లేవా అన్న డైమెన్షన్ తో దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. ఇలాంటి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ మల్టిపుల్ కంట్రీస్ జరుగుతారు. ఎస్పెషల్లీ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దీస్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఆఫ్రికా. సో వాట్ ఆర్ దీస్ 6 sprints? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చిందంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ వాట్ ఐ ఫీల్. స్కూల్ మీల్స్, cash transfer, small holders and family farming support programs, socio-economic inclusion programs, integrated maternal and early childhood intervention, water access solutions. So, ఇది మీరు కావాలి అనుకుంటే you can use somewhere in GS2 or GS1 లో ఈ పాయింట్ ని ఎక్కడైనా వాడుకోవచ్చు. రైట్? సో ఈ క్వశ్చన్ ఫస్ట్ ఏంటి? గ్లోబల్ ఏంటి మొత్తం చదవండి. గ్లోబల్ అలియన్స్ అగైనెస్ట్ hunger and poverty. Where it came? G20. India na Brazil? Brazil, right? Is India one of the member of this? Not G20. And specifically asking about this alliance. India is a member, right? 82 countries ఉన్నాయి. See, ఇది ఏంటంటే మోస్ట్లీ అలియన్స్ అన్నాడు, దేని గురించి? హంగర్, పవర్టీ అన్నాడు. రైట్? దిస్ ఈస్ అవర్ ఐక్యూ. నేను కూడా ఫిక్స్ అయ్యాను. అంటే ఫస్ట్ నేను ఆన్సర్ చూడకముందు, ఇండియా బిలాంగా కాదని చూడకముందు ఇండియా ఫిక్స్ అని ఫిక్స్ అయ్యా. రీజన్ ఏంటంటే ఈ ఐక్యూస్ డెవలప్ చేసుకోవాలి వెన్ యూ ఆర్ డూయింగ్ ద ప్రిలిమ్స్. ఫస్ట్ వన్ హంగర్, పవర్టీ అన్నారు. రీసెంట్ గా రిపోర్ట్ వచ్చింది, యూనిసెఫ్ రిపోర్ట్ వచ్చింది, చూసారా మీరు? చూడలేదు కదా? చిల్డ్రన్ బేస్డ్, అదే యూనిసెఫ్ రిపోర్ట్. సో దానిలో ఇంతమంది పర్సంటేజ్ మాల్ నరిష్డ్ ఉన్నారు. సో దాన్ని బట్టి ఒక మైండ్ లోకి డెవలప్ అయింది మనకి. ఓకే, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇండియా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్ట్ అంటే నాకు కరెక్ట్ చేసుకోవడానికి. సెకండ్ ఏంటంటే G20లో ఇండియా ఇస్ యాక్టివ్ పార్టిసిపెంట్. రైట్? ఛాన్స్ ఉంది. సెకండ్ పాయింట్, ఇఫ్ యూ సీ దీస్ 6 sprints, ఎవ్రీథింగ్ ఈజ్ ఇండియా. ప్రతిదీ ఇండియా చేస్తుంది ఇక్కడ. స్కూల్ మీల్స్, మిడ్ డే మీల్ స్కీమ్ లేదా క్యాష్ ట్రాన్స్ఫర్, ప్రతిదీ ఇండియా ఈజ్ డూయింగ్ ఇట్. సో ఇండియా ఉండే ఛాన్స్ ఉండొచ్చా, ఉండకపోవచ్చా? ఛాన్సెస్ ఆర్ దేర్. దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ. సో మనకి దొరకకపోయినా సరే వీ నీడ్ టు అజ్యూమ్ ఇట్, వీ నీడ్ టు ట్రై దీస్ క్వశ్చన్స్. ఇలా చేస్తేనే ఒక 10 questions ఎక్స్టెండ్ చేయగలం ఎగ్జామ్ లో, ప్రీలో. ఆర్ ఎల్స్ ఏమవుద్ది? అస్సాం. ఫైన్. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ కాల్డ్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రిటీ ఆన్ క్లైమేట్ చేంజ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా ఎక్కడ వచ్చింది? రీసెంట్ G20 బ్రాజిల్ 2024. రైట్? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మెయిన్? బ్రెజిల్, UN, యునెస్కో. సో ఇక్కడ ఏం చేస్తాడంటే వాట్ దే విల్ డూ ఈస్ ఇండియాని పెడతాడు. దే విల్ ట్రై టు ట్రాప్ యూ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రిటీ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఇలాంటి ఏంటి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్స్ అంటారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ కరెంట్ అఫైర్స్ అంటారు అనమాట. ఇలాంటివి హై ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ద ప్రీ, హైయెస్ట్ లెవెల్. ఇలాంటివి ఏవైతే ఉన్నాయి అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు. నెక్స్ట్, ద ఇనిషియేటివ్ aims to what? Tackle disinformation affecting climate change actions, financing research and spearheading accurate climate related. The initiative supported by initial fund of how much? $10 to $15 million, raised over 36 months and managed by whom? This is important. UNESCO. Instead of this UNESCO, ఏం పెట్టచ్చు? ఛాన్స్ ఉంది. UN అంటే ఓవరాల్ యునెస్కో UN బిలాంగ్ కదా, కొంతవరకు వాళ్ళు వ్యాలిడిటీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఈజీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు, మోస్ట్లీ డబ్బులు ఇస్ మేనేజ్డ్ బై వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ పెట్టే ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా మీకు? రైట్?
But remember who manages this? UNESCO. Fine. With reference to, this is a practice question. With reference to Global Alliance for Climate Smart Agriculture, which of the following statements is correct? What is this? 2018. సో ఇలాంటివి ఏంటి అంటే జనరల్గా ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాను అంటే ఇలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీలో అడుగుతారు అనమాట. ఒకసారి క్వశ్చన్ చూడండి, జీసీసీ అవుట్కమ్ ఆఫ్ క్లైమేట్ సమ్మిట్ హెల్డ్ ఇన్ ప్యారిస్. కరెక్టా కదా? ఇదైతే కరెక్ట్. బట్ మెంబర్షిప్ ఆఫ్ జీసీ డస్ నాట్ క్రియేట్ ఎనీ బైండింగ్ ఆబ్లిగేషన్స్. తెలుసా మీకు? ఇండియా వాస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ క్రియేషన్ ఆఫ్ జిఎస్సిఎస్సి. ఉండొచ్చా ఉండకపోవచ్చా? దీని ఆన్సర్ క్లాస్ అయిపోయి చెప్పండి, చూడకుండా చెప్పండి. రైట్, సేమ్ జస్ట్ ఓకే, యూ హ్యావ్ సమ్ ఐడియా రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్ తీసుకోవడానికి సేమ్ అదే గ్లోబల్ అలయన్స్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఇందాక మనం ఏం టాపిక్ చెప్పాం, గ్లోబల్ అలయన్స్ అగైనెస్ట్ హంగర్ అండ్ పవర్టీ. సేమ్ ఇదే ప్లేస్ లో ప్యారిస్ తీసేసి వాట్ దే విల్ పుట్ COP29 బాకు. రీసెంట్ జరుగుతుందా? UNFCCC COP జరుగుతుందా? పెట్టే ఛాన్స్ ఉందా? పెట్టచ్చు రైట్. సో ఇలాంటి ట్రాప్స్ జరుగుతూ ఉంటాయి, బీ అవేర్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ 2022 క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు G20 కామన్ ఫ్రేమ్వర్క్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇలాంటిది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఎండోర్స్ బై G20 టుగెదర్ విత్ ప్యారిస్ క్లబ్. ద ఆన్సర్ అయితే కరెక్టే. It is an initiative to support the low income countries with unsustainable debt. కదా? ఛాన్సెస్ ఉండొచ్చు కదా. సో ఇఫ్ యూ వాంట్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట, ట్రై చేయండి పర్లేదు. నా సజెషన్ ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ప్రోస్పెక్టివ్ ఇన్ నేచర్. ఏముంటాయి? ప్రోస్పెక్టివ్ అంటే ఫ్యూచరిస్టిక్ గా ఉంటాయి. రైట్ రాంగ్ వదిలేసేయండి, బట్ ఇలాంటి క్వశ్చన్స్ ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయమన్నాడు? విత్ రిఫరెన్స్ టు G20 కామన్ ఫ్రేమ్వర్క్ అన్నాడు. ద వర్డ్ ఇస్ వాట్? కామన్. కామన్ అంటే ఏంటి? బ్రాడ్ టర్మా నారో టర్మా? బ్రాడ్ కదా. బ్రాడ్ అన్నప్పుడు ఛాన్సెస్ ఉండొచ్చా ఉండకపోవచ్చా? ఉండొచ్చు. కాబట్టి ఒక్కసారి క్వశ్చన్ చదివినప్పుడు ఇది తెలిసినా తెలియకపోయినా సరే జస్ట్ రైట్. నా సజెషన్ ఇలాంటి దానిలో మనకి బోత్ 1 and 2 ఉండే ఛాన్సెస్ హై రేటెడ్ లో ఉంటాయి రైట్. ఇలాంటి వర్డ్స్ ఉంటాయి ప్రోస్పెక్టివ్ గా, అంటే బ్రాడ్ టర్మ్స్ ఉంటాయి రైట్. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ దేని G20 మీదనా? నెక్స్ట్, which one of the following groups are all 4 countries members of what? G20. My suggestion is సరదాగా వెళ్ళి మ్యాప్ చూసి G20 కంట్రీస్ ని బై హార్ట్ చేయండి, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది రైట్. ఇంకోటి ఇంపార్టెంట్ అంటున్నాను, సో ఇలాంటివి ఎలిమినేషన్ నేర్చుకోండి ఫస్ట్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఫస్ట్ ఐ విల్ రిమూవ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఇరాన్ తీసేస్తా. సో కొన్ని కంట్రీస్ ఫిక్స్ అవ్వండి. ఇరాన్, ఇరాక్ ఏవైతే కాన్ఫ్లిక్ట్ కంట్రీస్ ఉంటాయో అవి G20లో ఉన్నాయా లేవా మైండ్ లో ఫిక్స్ అవ్వండి. ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ కంట్రీస్ కదా, అవి G20లో ఉన్నాయి ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ నేను తీసేది అయితే ఇదే. నేను ఒకవేళ G20లో అన్ని గుర్తు పెట్టుకుపోయినా సరే కొన్ని ఏవేవి ఇంపార్టెంట్ చూసుకుంటా ఫస్ట్ ఇది లేదు, ఫస్ట్ నా ఎలిమినేషన్ ఇదే, దాన్ని తీసేస్తా. నెక్స్ట్ ఇది సింగపూర్ చూసుకుంటా. సింగపూర్ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ, బట్ G20లో పార్ట్ కాదు రైట్. నెక్స్ట్ దీన్ని తీసేస్తా. అంటే ఏరియా వైజ్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ 3 parts గా డివైడ్ చేయండి. మ్యాప్ ని 3 parts గా డివైడ్ చేసి ఈ పార్ట్ లో ఏమున్నాయి, ఈ పార్ట్ లో ఏమంటే ఇటు సైడ్ US, UK ఆ ఏరియా చూడండి. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ పార్ట్, నెక్స్ట్ ఇటు సైడ్ పార్ట్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఇలాగా పార్ట్స్ వైజే చదువుకోండి ఆ మ్యాప్ వస్తే. ఒకసారి చూడండి ఫాస్ట్ గా. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, EU, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టుర్కీ, UK అండ్ US. మలేషియా ఉందా? మలేషియా ఈస్ నాట్ పార్ట్. ఇరాన్ ఉందా? ఇరాక్ ఉందా? ఇజ్రాయెల్ ఉందా? ఫస్ట్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్ లో ఉండే వాటిని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఎలిమినేషన్ ఇలా చేయండి. ఇండియా ఉందా? రీసెంట్ ఎడిషన్ ఎవరు దీనిలో? ఆఫ్రికన్ యూనియన్. ఓవరాల్ G20 group was originally established as a platform for the finance ministers and central bank governors to discuss international economic and financial issues. What is the main origin of this G20? This is the discussion, right? Because of this Asian
financial crisis and global financial crisis. Digital public infrastructure is one of the India's G20 priorities. Is it right? Right or wrong? Yes. This is very easy question. 2023 question. Dead easy question. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు దాకా G20 మీద? ఇవన్నీ PYQs. అండ్ నెక్స్ట్ మెయిన్స్ కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు దాకా. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్?